తమిళనాడు పాలిటిక్స్ ఇంట్రెస్టింగ్ గా మారుతున్నాయి. తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు కొత్త ట్విస్ట్ కనిపిస్తోంది. అది అన్నా డిఎంకే గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అధికారానికి 10 సీట్ల దూరంలో టీవీకే ఉండటంతో వివిధ సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పుడు అన్నా డిఎంకేతో విజయ్ పార్టీ చర్చలు జరిపించింది. పళనిస్వామితో టీవీకే నేత ఆనంద్ భేటీ అయ్యారు. తమ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని పళనిస్వామిని ఆనంద్ కోరారు. ఈ మీటింగ్ తర్వాత ఆనంద్ విజయ్ నివాసానికి వెళ్లారు. టీఎంకేకు మద్దతు ఇవ్వడానికి పళనిస్వామి ఒప్పుకున్నారా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అన్నా డిఎంకే ఏమైనా కండిషన్స్ పెట్టిందా అనేది కూడా మరి కాసేపట్లో తెలియబోతోంది. మరోవైపు అన్నా డిఎంకేలోని కొందరు ఎమ్మెల్యేలు విజయ్ పార్టీకి మద్దతు ఇవ్వాలని గట్టిగా పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ విజయ్ పార్టీకి మద్దతు ఇవ్వకపోతే అన్నా డిఎంకేలో చీలిక వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది మనకి. ఈ పరిస్థితుల్లో పళనిస్వామి టీవీకే నేత విజయ్ తో భేటీ అయ్యారు. అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, అన్నా డిఎంకేతో పొత్తు సాధ్యం కాదా అని మనం ఇందాక కూడా మాట్లాడుకున్నాం. ప్రెసెంట్ పొత్తుకు సంబంధించి ఇటు టీవీకే నుండి ఆనంద్ అక్కడ భేటీ అయినట్టుగా తెలుస్తోంది. అసలు ఎటువంటి అప్డేట్ తో ఆయన బయటకు వచ్చారనుకోవాలి? ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి దామోదర్? తమిళనాడు రాజకీయ పరిణామ జరుగుతున్న పరిణామాల్లో అత్యంత కీలకమైన పరిణామం చోటు చేసుకుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే అన్నా డిఎంకేలో అసంతృప్త ఎమ్మెల్యేలు టీవీకేకి మద్దతు ఇవ్వాలంటూ ఒక వర్గం చేస్తున్న వాదన నేపథ్యంలో ఏదైతే టీవీకేలో అత్యంత కీలకమైన నాయకుడు ప్రధాన కార్యదర్శి అదే త్యాగరాయ నగర్ ఎమ్మెల్యే అయిన ఆనంద్ అలియాస్ బుస్సీ ఆనంద్ ఈరోజు నేరుగా మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామిని ఆయన కార్యాలయంలో కలుసుకున్నాడు. ఈ సందర్భంగా వారు సుమారు గంటన్నర పాటు పైగా చర్చించారు. ఏదైతే టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా ఆనంద్ కోరినట్టు తెలుస్తుంది. అయితే మొత్తం మీద ఏదైతే షణ్ముఖం అలియాస్ ఎస్బి వేలు తాము ఖచ్చితంగా టీవీకేకి మద్దతు ఇస్తాము, మెజార్టీ శాసనసభ్యులను తీసుకొని వెళ్తామంటూ ఒకవైపు ఇటు పళనిస్వామిని బెదిరిస్తున్న నేపథ్యంలో ఈ పరిస్థితుల నుంచి తప్పించుకోవడాన్ని, పార్టీని కాపాడుకోవడానికి పళనిస్వామి కీలకంగా ఖచ్చితంగా ఏదైతే టీవీకి అనుకూలంగా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బీజేపీతో కలిసి వెళ్లడం వల్లే ఎన్నికల్లో ఘోర పరాజయం పొందామని ఇప్పటికే పార్టీ కేడర్తో పాటు సీనియర్ నాయకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అసలు బీజేపీ నుంచి తెగతెంపులు చేసుకునే విధంగా టీవీకి మద్దతు ఇచ్చి తాను ద్రవిడ సిద్ధాంతాన్ని కొనసాగిస్తానంటూ ప్రజలకు తెలియజెప్పడం కోసం దీన్ని అవకాశంగా ఏదైతే అన్నా డిఎంకే వాడుకునే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. మొత్తం మీద ఆనంద్ వెళ్ళిన తర్వాత ఏ విషయము బయటికి చెప్పలేదు. మొత్తం మీద ఏదైతే చర్చలు పాజిటివ్గా మారినట్లు సమాచారం. మరోవైపు ఏదైతే గవర్నరు ఒక ప్రకటనను విడుదల చేశారో సాయంత్రము ఏదైతే విజయ్ను కలవడానికి అపాయింట్మెంట్ ఇచ్చినట్టు చెప్పాడు. తొందరలో నూతన ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడుతుందంటూ కూడా ఆయన ఆ ప్రకటనలో తెలియజేసిన నేపథ్యం. ఢిల్లీ నుంచి నేరుగా ఆయన మరికొంతసేపట్లో ఏదైతే చెన్నై చేరుకున్న తర్వాత ఆయన అటు విజయ్ను తన వద్దకు పిలిపించుకునే అవకాశం ఉంది. ఇప్పటికే విజయ్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ 5 మంది శాసనసభ్యులు తమ మద్దతును ప్రకటించిన నేపథ్యం. దీనికి సంబంధించి స్థానికంగా కూడా ఈరోజు 11 గంటలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశంలో ఈ విషయాన్ని తెలియజెప్పారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచి అధికారంలో భాగస్వామ్యం కావాలనే కారణము చూపించి కాంగ్రెస్ పార్టీ డిఎంకేకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగానే క్షేత్రస్థాయి కార్యకర్తల అభిప్రాయంతో ప్రకారము మేము ఏదైతే టీవీకేతో వెళ్తున్నామంటూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి నాయకులు ప్రకటించిన నేపథ్యంలో ఇది తలనొప్పిగా భవిష్యత్తులో పార్టీ ఉనికికే ప్రమాదంగా మారే అవకాశం ఉందని భావించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా అందుకు ఒప్పుకుంది. అందులో భాగంగానే ఏదైతే అటు రాహుల్ గాంధీతో పాటు మల్లికార్జున ఖర్గే వేణుగోపాల్ వీరంతా సమావేశమై టీవీకేకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. నిన్న ఆ విషయాన్ని ప్రకటించారు. ఈరోజు రాష్ట్ర స్థాయి నాయకులంతా మరోసారి సమావేశమై ఆ తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి తాము బేషరతుగా మద్దతు ఇస్తున్నామని చెప్తున్నారు. అయితే సిపిఐ సిపిఎం నేతలు కానీ వీసీకే నేతలు అదేవిధంగా ఏదైతే ఎంఎల్ నేతలతో పాటు ఇటు
పిఎంకే నేతలు ఈ విషయంలో ఇప్పటి వరకు నోరు విప్పలేదు. కానీ వారు కూడా తాము మద్దతు ఇస్తామని చెప్తున్న నేపథ్యం. అయితే ఇంత కలగూర గంపల ఇన్ని పార్టీలను కలుపుకొని వెళ్తే భవిష్యత్తులో రోజు ఒక తలనొప్పిగా తయారయ్యే అవకాశం ఉందని భావించిన విజయ్ తన దూతలను ఏదైతే తన అత్యంత నమ్మకస్తుడైన ఏదైతే ఆనంద్ను త్యాగరాయ నగర్ ఎమ్మెల్యే అయిన ఆనంద్ను ఈరోజు చర్చల కోసం పళనిస్వామి వద్దకు పంపించినట్లు సమాచారం. అందులో భాగంగా పళనిస్వామితో ఏకంగా సుమారు గంటన్నర పాటు ఆనంద్ చర్చించాడు. ఏదైతే ప్రభుత్వంలో చేరతారా లేకపోతే బయట నుంచి మద్దతు ఇస్తారా అన్న అంశం మీద చర్చించినట్టు తెలుస్తుంది. అయితే పళనిస్వామి ఈ విషయంలో డిఎంకేను భవిష్యత్తులో ఎదగనీయకుండా చేయడానికి టీవీకే అవసరం ఉంటుంది. అందులో భాగంగా టీవీకేకి మద్దతు ఇవ్వడం వల్ల తన పార్టీని కూడా బలోపేతం చేసుకునే అవకాశం ఉంటుందని భావించాడు. ముఖ్యంగా ఏదైతే ఇటు తమిళనాడు ఎన్నికల కౌంటింగ్ ఫలితాల సరళి చూస్తే ఎక్కువగా చెన్నై నగరంతో పాటు సమీపంలోనే 6 జిల్లాల పరిధిలోనే పెద్ద ఎత్తున టీవీకే పార్టీ విజయం సాధించింది. అన్నాడీఎంకే బలంగా ఉన్న కోయంబత్తూరు కానీ ఇతర ఏదైతే ఇటు ఏదైతే డెల్టా ప్రాంతంలో అన్నాడీఎంకే ఇప్పటికే తన బలాన్ని కొనసాగిస్తుంది. ఇటు చెన్నై నగరంతో పాటు అర్బన్ ఏరియాల్లో కొంత టీవీకే పూర్తి స్థాయి ఆధిక్యత సాధించింది. ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా తన పార్టీని మరోసారి పునర్జీవనం చేసుకోవాలంటే టీవీకి మద్దతు ఉండాలని ఏదైతే పళనిస్వామితో పాటు అతని పార్టీ అనునయులు భావిస్తున్నారో, దీనికి తోడు ఏదైతే షణ్ముగం అలియాస్ ఎస్బీ వేలు కూడా చాలా సీరియస్గానే అధికారంలో భాగస్వామ్యం కావాలి, అవసరమైతే పార్టీని విడదీస్తానంటూ కూడా అతను చేసిన హెచ్చరికల నేపథ్యంలోనే ఆనంద్ వచ్చిన కలిసి వెళ్ళిన తర్వాత చర్చలు ఫలించినట్లు సమాచారం. మొత్తం మీద బీజేపీ కూడా పైనుంచి లైన్ క్లియర్ చేసి ఉంటేనే గవర్నరు పూర్తి స్థాయిలో సాయంత్రానికి అపాయింట్మెంట్ ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగా ఏదైతే కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతే ఏఐడిఎంకే కూడా ఇటు పూర్తి స్థాయిలో మద్దతు పలకడానికి ఒప్పుకున్నట్లు తమిళనాడులోని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. మొత్తం మీద ఇది ఒక ఆసక్తికరమైన పరిణామంగా చెప్పవచ్చు. ఏదైతే ఆనంద్ నేరుగా పళనిస్వామిని కలవడం, గత ఎన్నికల్లో ఏదైతే అన్నాడీఎంకే పెద్ద ఎత్తున ఎక్కడా విజయ్ని విమర్శించలేదు, విజయ్ని ప్రత్యక్షంగా ఏది విమర్శించలేదు, అవసరమైతే విజయ్తో పొత్తు పెట్టుకోవాలని కూడా భావించిన నేపథ్యం. ఇలాంటి పరిస్థితుల్లో అన్నాడీఎంకే పొత్తు ఉంటుంది. దీనికి తోడు ఏదైతే జంజీ యువత ఎక్కువగా టీవీకేకి మద్దతు పలికారు. ఓవైపు అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా అదే క్రమంలో జంజీ యువత దేశభక్తి విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. అంటే ప్రత్యేకంగా బీజేపీ దేశభక్తి విషయంలో చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంటుంది. అదే దాన్ని జనంలోకి వెళ్ళడానికి అదొక ఆయుధంగా వాడుకుంది. ఈ నేపథ్యంలో దీనివల్ల ఏదైతే అన్నాడీఎంకే బీజేపీ పొత్తుతో ఉంది, అలాంటి పరిస్థితుల్లో అన్నాడీఎంకే పొత్తు తీసుకోవడం వల్ల మనకి ఎలాంటి ఇబ్బందులు ఉండవని టీవీకేలోని మేధావుల వర్గం ఆలోచించి ఉండవచ్చు. మొత్తం మీద చూస్తే టీఎంకే పొత్తులో ఉంటుందా లేకపోతే కూటమిలాగా ఏర్పడి ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతుందా, బయట నుంచి పరోక్షంగా మద్దతు ఇస్తుందా అన్న విషయం ఇప్పటికే స్పష్టంగా తెలియడం లేదు. అయితే ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా అన్నాడీఎంకే నుంచి ఈ టీవీకేకి మద్దతు ఉంటుందని భావిస్తున్నారు సర్తాజ్. ఎస్ దామోదర్, మీరు హోల్డ్లో ఉండండి. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మై అసోసియేట్ ఎడిటర్ రోహిత్ అడిగి తెలుసుకుందాం. రోహిత్, చెప్పండి, ప్రెసెంట్ విజయ్ పార్టీ టీవీకే ఏఐఏడిఎంకే వైపు కూడా చూస్తున్నట్టుగా తెలుస్తోంది. దీన్ని మీరు ఎలా చూస్తారు? అప్డేట్స్ ఏంటి రోహిత్? సర్తాజ్, ఇప్పుడు తమిళనాడులో ఏం జరగబోతోంది అని మొత్తం దేశం అంతా తమిళనాడు వైపు చూస్తుంది. ఎందుకంటే తమిళనాడులో టీవీకే పార్టీ కొత్తగా పెట్టిన పార్టీ సినీ బ్యాక్గ్రౌండ్తో వచ్చిన విజయ్ 108 స్థానాల్లో విజయం సాధించాడు. మెజార్టీకి 10 సీట్ల దూరంలో ఆగిపోయాడు. ఇప్పుడు ఆ మెజార్టీని ఎలా నిరూపించుకోబోతున్నాడు? గవర్నర్కి ఇచ్చే లేఖలో ఆ 10 మంది ఎమ్మెల్యేల మద్దతు ఏ విధంగా ఉంటుంది? ఫ్లోర్ టెస్ట్లో విజయ్కి మద్దతు పలికేవారు ఎవరు? విజయ్ తన మెజార్టీని ఎలా నిరూపించుకోబోతున్నాడు అనే గేమ్ నడవబోతుంది. ఇప్పుడు అంతా కూడా నెంబర్ గేమ్, మ్యాజిక్ ఫిగర్ని చేరుకోవడానికి నెంబర్ గేమ్. ఇప్పుడు మీకు అన్ని పార్టీలు ఈ తమిళనాడులో ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి అనే ఈక్వేషన్స్ వేసుకుంటూ ఉన్నాయి. ఇందులో కాంగ్రెస్ ఒక అడుగు ముందుకు వేసి 5 ఎమ్మెల్యే స్థానంలో ఉన్న కాంగ్రెస్ ఒక అడుగు ముందుకు వేసి టీవీకేకు మద్దతును ప్రకటించడానికి అంగీకారం తెలిపింది. అదే సమయంలో డిఎంకే ఏమంటుంది అంటే, మా మద్దతుతో కూటమిలో గెలిచిన మీరు కాంగ్రెస్తో టీవీకేతో ఎలా వెళ్తారు, ఇది వెన్నుపోటు అంటూ కొంతమంది డిఎంకే నాయకులు అంటూ ఉన్నారు. అంతేకాదు డిఎంకేతో కాంగ్రెస్కి సుదీర్ఘకాలం పొత్తుంది. డిఎంకే నేతలు కూడా కాంగ్రెస్తో పొత్తులో ఉండి పీఎంగా రాహుల్ గాంధీని చూడాలి అని వాళ్ళు కూడా చాలా సందర్భాల్లో అంటున్నటువంటి మాటల నేపథ్యంలో డిఎంకేతో తెంచుకొని టీవీకేతో పొత్తు పెట్టుకుంటారనేటటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. సో ఒకవేళ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నా ఇంకో 5 నుంచి 6 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి.
సిపిఐ సిపిఎంకి వచ్చారో 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, మిగిలిన చిన్న చితక వీళ్ళందరితోనూ అతికూల బొంతక మెజార్టీని నిరూపించుకోవాలా అనే ఒక ఆలోచన కూడా ఇక్కడ చేస్తుంది టీవీకే పార్టీ చేస్తూ ఉంది. అదే సందర్భంలో ఎవరికి కూడా ఒక ప్రామిస్ చేయలేదు, వీళ్ళ మద్దతుతో ముందుకు వెళ్తున్నామని ఇంతవరకు కూడా చెప్పలేదు. కానీ కాంగ్రెస్ మద్దతును తెలపడానికి ముందుకు వచ్చింది. ఇలాంటి సందర్భంలో రేపు కాంగ్రెస్ మద్దతుతో మరో సిపిఐ సిపిఎంతో పాటు మరో 2 పార్టీల మద్దతుతో విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ఊహాగానాలు జరుగుతున్న సమయంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఎన్ ఆనంద్ టీవీకే జనరల్ సెక్రటరీ ఎన్ ఆనంద్ ఈతను ఏం చేశాడు అంటే పళనిస్వామి ఇంటికి వెళ్ళాడు. ఏఐడిఎంకే అధినేత పళనిస్వామి నివాసానికి వెళ్ళడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంటే ఇప్పుడు టీవీకే కాంగ్రెస్ సపోర్ట్ కూడా మాకు వద్దు అని చెప్పి ఏఐడిఎంకే సపోర్ట్ తీసుకోబోతుందా, లేదు ఏఐడిఎంకే టీవీకేకు మద్దతు ప్రకటించబోతుంది. ఎందుకంటే టీవీకే నుంచి జనరల్ సెక్రటరీ పళనిస్వామి ఇంటికి వెళ్ళటం, పళనిస్వామి నుంచి ఎవరు అక్కడికి రాలేదు, పళనిస్వామి ఇంటికి వెళ్ళటం అంటే పళనిస్వామి మద్దతును టీవీకే కోరుతుందనే చర్చ జరుగుతుంది. మరి ఆల్రెడీ ఏఐడిఎంకే బీజేపీతో పొత్తులో వెళ్ళింది కాబట్టి ఒకవేళ తమిళనాట బీజేపీతో పొత్తులో వెళ్ళిన పార్టీ సపోర్ట్ తీసుకుని టీవీకే ప్రభుత్వాన్ని స్థాపిస్తోంది అనే అపవాదును కూడా రేపు కాంగ్రెస్ నుంచో డిఎంకే నుంచి ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భంలో బీజేపీ తటస్థంగా ఉండి ఏఐడిఎంకే మేము టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సుస్థిర పాలన అందించడానికి మేము సపోర్ట్ చేస్తున్నామని ముందుకు వస్తుందా, అంటే నేరుగా మద్దతును ప్రకటిస్తుందా, ఫ్లోర్ టెస్ట్లో ఓటింగ్లో పాల్గొని ప్రకటిస్తుందా, లేదు బయట నుంచి మద్దతునిస్తుందా? నిజానికి ఇంతకుముందు మనం అనుకున్నాం, పెండపాటి బుల్లారావు గారితో కూడా మాట్లాడినప్పుడు మెజార్టీని గవర్నర్ ఇలాంటి సందర్భంలో ఏం చేస్తారు అంటే సహజంగా 2 పద్ధతుల్లో గవర్నర్ పార్టీలకు ప్రభుత్వాన్ని స్థాపించండి అనే అవకాశాన్ని ఇవ్వచ్చు. ఒకటి సంపూర్ణ మెజార్టీ, అబ్సల్యూట్ మెజార్టీ ఉంటే మీరే 2 గవర్నమెంట్ని ఏర్పాటు చేయండి అంటారు. కానీ ఏ పార్టీకి మెజార్టీ లేనప్పుడు చాలా సందర్భాల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీకి మీరు వచ్చి మాకు అవకాశం ఇవ్వండి నా పార్టీలు లెటర్ ఇస్తాయి. ఇలాంటి సందర్భంలో గవర్నర్ డిస్క్రిషన్తో వాళ్ళకి అవకాశం ఇచ్చిన తర్వాత ఫ్లోర్లో ఏం జరుగుతుంది అనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఏఐడిఎంకే సపోర్ట్ తీసుకుంటే ఏఐడిఎంకే నేరుగా సపోర్ట్ ఇస్తుందా, లేదు మీరు గవర్నమెంట్ని స్థాపించండి మేము ఫ్లోర్ టెస్ట్లో గైర్హాజరవుతాం, ఒకవేళ నిజంగా ఏఐడిఎంకే గైర్హాజరైతే టీవీకేకి మద్దతునిచ్చినట్టే టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. సో ఏం జరగబోతోంది అసలు? టీవీకే జనరల్ సెక్రటరీ ఎన్ ఆనంద్ ఏఐడిఎంకే దగ్గరకు వెళ్ళడం ఏంటి, దీని వెనుకున్నటువంటి వ్యూహం ఏంటి, దీని వెనుక మళ్ళీ ఒకవేళ కాంగ్రెస్ మద్దతుతో తమిళనాట టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం బీజేపీకి ఆల్రెడీ ఇష్టం ఉండదు కాబట్టి బీజేపీ వెనుకుండి ఏదైనా ఏఐడిఎంకేతో పావులు కదిపించడం లాంటి పరిణామాలు ఏమైనా చోటు చేసుకుంటుందా అనే విషయంపై కూడా చర్చ జరుగుతుంది. నిజానికి కాంగ్రెస్ మద్దతుతో టీవీకి అక్కడ విజయం సాధిస్తే ఇది కూడా ఎన్డీఏ ఖాతాలోకి లేదంటే కొంత కాంగ్రెస్ ప్రో ఖాతాలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి సందర్భంలో ఏఐడిఎంకే మేము మద్దతునిస్తాం, అది బయట నుంచి మద్దతునిస్తామని చెప్పొచ్చు, లేదు నేరుగా మద్దతునిస్తామని చెప్పొచ్చు. సో విజయ్కి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశం ఉండదు, వాళ్ళు విజయ్ని ఇబ్బంది పెట్టరు కాబట్టి 5 ఏళ్ళు సుస్థిర పాలన అందించే అవకాశం ఉంటుంది. సో ఏం జరగబోతుంది? ఈ రోజు మధ్యాహ్నానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. రోహిత్, ఒకసారి మనము తమిళనాడు గురించి మాట్లాడుకున్నా, అక్కడ ప్రజలు ఇప్పటికే మాట్లాడుకుంటున్న వాటి గురించి చర్చించుకున్నా, బీజేపీ హీరో పాలిటిక్స్ ను చేస్తూ ఒక సినిమా వర్గ్యులతో తమిళనాడు, కేరళ ఇటువంటి స్టేట్స్ లో ఎంటర్ అవ్వడానికి చూస్తోంది అండ్ ఏపీలో కూడా అలానే చూసింది అంటూ చాలా మంది మాట్లాడుకుంటున్నారు. సో రైట్ దిస్ మూమెంట్, ఈ మూమెంట్ లో ఏఐఏడిఎంకే తో పొత్తుకి వెళ్ళటం, ఈ ఏదైతే ఈ స్టేట్మెంట్స్ ఉన్నాయో వీటికి ఇంకా బలం చేకూరుస్తుంది అనుకోవచ్చు. అంటే బీజేపీ ఎక్కడ కూడా నేరుగా సీన్లో ఉండదు, ఇక్కడ బీజేపీ డైరెక్ట్గా ఉండదు. సో ఏఐడిఎంకే డిఎంకే లేదు కాంగ్రెస్ అన్న విధానంలోనే మనం చూడాలి. ఎందుకంటే బీజేపీకి అక్కడ ఒక్క సీటే వచ్చింది, బీజేపీ నథింగ్. సో ఏఐడిఎంకే ఒకవేళ నేరుగా మద్దతు ఇచ్చిన విజయ్ పార్టీని ఏర్పాటు చేయగలుగుతాడు, లేదు ఫ్లోర్ టెస్ట్లో వాళ్ళు గైర్హాజరైనా విజయ్ సుస్థిర పాలన అందించగలుగుతారు. ఏది ఇచ్చినా కూడా ఏఐడిఎంకే టీవీకేకు గవర్నమెంట్ని ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పించినట్టు అవుతుంది, వాళ్ళ మద్దతుతోనే అవుతుంది. సో అది ఇండైరెక్ట్ మద్దతు డైరెక్ట్ మద్దతు అనేది ఫ్లోర్ టెస్ట్లోనే ఆధారపడి ఉంటుంది. కరెక్ట్. పళనిస్వామి హ్యాస్ క్లోజ్ టైస్ విత్ బీజేపీ, ఇది అందరికీ తెలుసు. అండ్ కాంగ్రెస్ టీవీకేతో కలవాలి అని ప్రయత్నించినప్పుడు ఖచ్చితంగా ఏఐఏడిఎంకే అండ్ బీజేపీతో ఎటువంటి పొత్తులు పెట్టుకోకపోతేనే తాము అలయన్స్ లోకి వస్తామంటూ కొన్ని గైడ్ లైన్స్ ను ఇచ్చింది. సో అటువంటివి ఏమైనా ఇటు టీవీకే కూడా ఏఐఏడిఎంకే ఇచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? బీజేపీతో ఉన్న లింకప్స్ ని బ్రేక్ చేసుకుంటేనే మేము మీతో అలయన్స్ లోకి వచ్చే అవకాశం ఉంటుందంటూ టీవీకే ఏమైనా షరతులు ఇచ్చే అవకాశం ఉందనుకోవాలా? బహుశా అలాంటి షరతులు నేరుగా పెట్టే అవకాశం దాదాపు ఉండదు.
ఎందుకంటే అలాంటి షరతులతో మీరు వాళ్ళతో తెగదంపులు తెంచుకోండి అనేటటువంటి షరతులు పెట్టరు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మీరు మద్దతునివ్వండి అని అడగటానికి అవకాశం ఉంటుంది. అంతే తప్ప మళ్ళీ ఇక్కడ టీవీకే నుంచి మీరు బీజేపీతో తెగదంపులు తెచ్చుకోండి ఇలాంటి షరతులు అక్కడ ఉండవు. మిత్రులు ఎప్పుడైనా కలవచ్చు, ఎప్పుడైనా విడిపోవచ్చు. కాబట్టి రేపు ఇప్పుడు కాంగ్రెసే వచ్చింది అనుకుందాం, డిఎంకే నుంచి తెగదంపులు చేసుకుని టీవీకేతో, మళ్ళీ రేపు ఎప్పుడైనా డిఎంకేతో కాంగ్రెస్ వెళ్ళదు అనుకోవడానికి అవకాశం ఉండదు. మన నితీష్ కుమార్ని మనం చూసాం, ఒకసారి కాంగ్రెస్తో వెళ్ళాడు, ఇంకొకసారి బీజేపీతో వెళ్ళి, ఇలాంటివన్నీ రాజకీయాల్లో సహజంగా జరుగుతుంటాయి. కాబట్టి ఈ డిమాండ్ అక్కడ పెట్టదు. మీరు మాకు సపోర్ట్ ఇవ్వండి, ఐదర్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్. మీరు ఫ్లోర్లో గైర్హాజరైనా అది విజయ్కి పాజిటివ్గానే అవకాశం ఉంటుంది. లేదు నేరుగా మేము విజయ్కి మద్దతునిస్తున్నామని చెప్పి వాళ్ళు ఒక లెటర్ ఇచ్చినా మాకు అది విజయ్కి ప్రోగా మారేటువంటి అవకాశమే ఉంటుంది. సో ఇక్కడ ఆనంద్ విజయ్ ఇంటికి వెళ్ళడం అంటే కాంగ్రెస్ను వద్దు అన్నారు. కాంగ్రెస్ మీ ఒక రకంగా కాంగ్రెస్ మద్దతు ఇస్తాము అని అనుకున్న సమయంలో ఈ మద్దతు మాకు సరిపోదు అనుకున్నారా, వద్దు అనుకున్నారా? ఒకవేళ ఏఐడిఎంకే దగ్గరికి వెళ్ళి మద్దతును తీసుకుంటే ఇంకెటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ఇక్కడైతే కాంగ్రెస్తో ఇబ్బంది పడాలి, సిపిఎంతో ఇబ్బంది పడాలి, ఇంకో పార్టీ ఉంటే ఆ పార్టీతో ఇబ్బంది పడాలి. ఇటు సిపిఐ సిపిఎం రేపు మాకు మంత్రి పదవి ఇవ్వండి అని అడగొచ్చు. కాంగ్రెస్ ఇప్పటికే 5 మంది ఎమ్మెల్యేలతో మద్దతునివ్వడానికి ఒకరు లేదా ఇద్దరు మంత్రులను అడుగుతున్నారంటే ఊహాగానాలు జరుగుతున్నాయి. అది కూడా అక్కడ క్లారిటీ లేదు, ఊహాగానాలు జరుగుతున్నాయి. సో ఎంతమందిని సంతృప్తి పరచడం కంటే ఒక పార్టీ అక్కడ మద్దతునిస్తే సరిపోతుంది. దాని వెనుక బీజేపీ ఉంది, ఇంకెవరు వ్యూహం ఉందా అనేది మనం చర్చించాల్సిన అంశం కాదు. కానీ జనరల్గా సోషల్ మీడియాలో చర్చలు జరుగుతుంటుంటాయి, వ్యూహం ఏదైనా కావచ్చు. కానీ ఇక్కడ ఆనంద్ ఏఐడిఎంకే అదే పళనిస్వామి నివాసానికి వెళ్ళారు. ఏఐడిఎంకే నేరుగా సపోర్ట్ చేసినా లేదు రేపు ఫ్లోర్ టెస్ట్లో వాళ్ళు వాకౌట్ చేసినా విజయ్ సర్కార్ ఏర్పడటం ఖాయం. ఎస్, థ్యాంక్ యూ రోహిత్. ఎస్, తమిళనాడు రాజకీయాల్లో కొత్త ట్విస్టులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు అధికారానికి 10 సీట్ల దూరంలో టీవీకే ఉండడంతో వివిధ సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. అన్నాడీఎంకేతో విజయ్ పార్టీ చర్చలు జరిపింది. పళనిస్వామితో టీవీకే నేత ఆనంద్ భేటీ అయ్యారు. తమ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని పళనిస్వామిని ఆనంద్ కోరారు. ఈ మీటింగ్ తర్వాత ఆనంద్ విజయ్ నివాసానికి వెళ్లారు. టీవీకేకు మద్దతు ఇవ్వడానికి పళనిస్వామి ఒప్పుకున్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది. అన్నాడీఎంకే ఏవైనా కండిషన్లు పెట్టిందా అనేది కూడా మరి కాసేపట్లో తేలబోతోంది. రైట్, కాంగ్రెస్ కు సంబంధించిన ఒక అఫీషియల్ ప్రెస్ నోట్ మనం చూస్తున్నాము. ఇప్పటికే తాము టీవీకే పార్టీకు మద్దతు ఇస్తున్నట్టుగా అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. కానీ అనౌన్స్మెంట్ చేసిన అనంతరం కూడా ఇటు ఇప్పటికే టీవీకేకు సంబంధించి ఏఐఏడీఎంకే అండ్ బీజేపీతో ఎటువంటి పొత్తు పెట్టుకోకూడదు అనే ఒక షరతును సైతం విధించినట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి టీవీకే ఎలా మాట్లాడబోతోంది, ఎలా రియాక్ట్ అవ్వబోతోంది అనేది కూడా చూడాలి. మనం అక్కడ చూడొచ్చు, అవర్ సపోర్ట్ షల్ బి conditional upon the TVK keeping out from this alliance any communal forces that do not believe in the Constitution of India. సో క్లియర్గా కూడా అక్కడ బీజేపీకు సంబంధించిన స్టేట్మెంట్ అక్కడ పాస్ చేసినట్టుగా అర్థమవుతోంది. సో టీవీకేకు తమ మద్దతు ఉంటుంది, కానీ ఏఐఏడీఎంకే లేదా బీజేపీ పార్టీలతో మద్దతు కోరకూడదు అంటూ కూడా కాంగ్రెస్ తనకు సంబంధించిన నిర్ణయాన్ని అయితే వెలువరించింది. మరి దీనికి సంబంధించి ఇటు టీవీకే ఎలా రియాక్ట్ అవ్వబోతోంది అనేది కూడా చూడాలి. బట్ రైట్ నౌ కాంగ్రెస్ సైతం డైలమాలో పడినట్టుగా మనం భావించవచ్చు. ఇప్పటికే ఆనంద్ ఏఐఏడీఎంకేతో చర్చలు జరుపుతున్న వేళ కాంగ్రెస్ మళ్ళీ పునరాలోచన చేసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది.